ఆపరేషన్ పీఓకే టార్గెట్ గా భారత్ అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా మరో 3 ఉగ్రవాదుల ఇళ్లను కూల్చివేసింది భారత సైన్యం. పుల్వామాలో ఎహ్సాన్ ఉల్ హక్, షోపియాన్లో షబీర్ అహ్మద్ కుట్టే నివాసంతో పాటు కుల్గాంలో జకీర్ గనీ ఇళ్లను ఇండియన్ ఆర్మీ కూల్చివేసింది. దీంతో మొత్తం 5కి చేరాయి ఉగ్రవాదుల ఇళ్లు కూల్చివేత. నిన్న బిజ్బెహ్రా, తాజ్ ప్రాంతాల్లో బలగాల కూంబింగ్ కొనసాగింది. త్రాల్లోని లష్కరే ఉగ్రవాది ఆదిల్ షేక్ ఇల్లును కూల్చివేశారు. ఐఈడీ బాంబులతో ఉగ్రవాది ఇల్లు కూల్చివేశారు భారత బలగాలు. మరో ఉగ్రవాది ఆసిఫ్ ఇల్లు కూడా కూల్చివేసింది భారత ఆర్మీ. పహల్గామ్ ఉగ్రదాడిలో ఆదిల్, ఆసిఫ్ సూత్రధారులుగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో భారత ఆర్మీ చర్యలు తీసుకుంది. ఇక ఈ అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ పవన్ లైవ్ లో అందిస్తారు. పవన్, పెహల్గాం పర్యాటక ప్రాంతంలో ఉగ్రవాదులు యొక్క దాడికి తర్వాత మాత్రం తీవ్ర పరిణామాలు కూడా చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా చూస్తే భారత్ సంబంధించిన పాకిస్తాన్ కావచ్చు, భారత్కు మధ్య ఉన్న ఒప్పందాలన్నీ కూడా భారత్ పూర్తిగా వీటన్నిటిని కూడా రద్దు చేసింది. అంతేకాకుండా పాకిస్తాన్లో తెలంగాణ కావచ్చు, ఇటు ఇండియా వ్యాప్తంగా ఎవరైనా ఉంటే వెంటనే వెళ్ళిపోవాలి, వారి యొక్క వీసాను కూడా రద్దు చేస్తూ ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం కూడా ఉత్తర్వులు జారీ చేసింది. వారికి సంబంధించి పూర్తిగా 2 రోజుల గడువు కూడా ఇచ్చింది. అయితే 27వ తారీఖు వరకు కూడా దీనికి సంబంధించి వీసా గడువు చేస్తున్నామో దీనికి సంబంధించి కూడా పూర్తిగా రద్దు చేసినట్లుగా దీనికి సంబంధించి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం కూడా ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో పాకిస్తానీలకు సంబంధించి ఎవరు కూడా ఇక ఇండియాలో ఉండరాదని చెప్పి కూడా ఇప్పటికే అమిత్ షా యొక్క రాష్ట్రాల ముఖ్యమంత్రులకు కూడా ఫోన్ చేసిన సంబంధించిన మన పరిస్థితి కూడా గమనించాము. మొత్తానికి ఓవరాల్ గా చూస్తే మాత్రము పాకిస్తాన్ యొక్క దాడి తర్వాత మాత్రము భారత్ సంబంధించిన పూర్తిగా యొక్క ఒప్పందాలను కూడా రద్దు చేసుకుంది. అంతేకాకుండా ఈ యొక్క ఉగ్రవాదుల దాడికి సంబంధించి పూర్తిగా వాటిని తిరిగి వారి పైన దీనికి సంబంధించి కూడా ఆ యొక్క దాడికి కూడా భారత్ సిద్ధంగా ఉందని చెప్పి కూడా ఇప్పటికే దీనికి సంబంధించిన ఆదేశాలు కూడా జారీ చేసింది. అంతేకాకుండా ఈ యొక్క సరిహద్దుల్లో ఇప్పటికే పాకిస్తాన్ సంబంధించిన ఆర్మీ మరోసారి యొక్క కాల్పులు కూడా అతి తెగబడింది. ఈ యొక్క తెగబడిన నేపథ్యంలో దీనికి సంబంధించి చూస్తే మాత్రము ఇటు భారత్ కూడా ఈ యొక్క పాకిస్తాన్ సంబంధించిన కాల్పులను కూడా తిరిగి వారిపైన కూడా దీనికి సంబంధించి కాల్పులు కూడా ప్రారంభించిన పరిస్థితి కూడా చూస్తున్నాము. అంతేకాకుండా ఉగ్రవాదులకు సంబంధించిన 5గురికి సంబంధించిన ఇళ్లను కూడా ఇప్పటికే భారత్ వారి ఇళ్లను కూడా కూల్చివేసింది. అంతేకాకుండా దీనికి సంబంధించి చూస్తే మాత్రము ఇంకా రాబోయే పరిణామాలు కూడా చాలా తీవ్రంగా ఉంటాయి. ఇప్పటికే దీనికి సంబంధించిన పూర్తిగా ఒప్పందాలు అన్ని కూడా రద్దు చేసుకున్నా కూడా దీనికి సంబంధించి పాకిస్తాన్ మాత్రము తీవ్రంగా యొక్క దాడి చేసేందుకు కూడా భారత్ సంబంధించిన బలగాలు కూడా చాలా ఇప్పటికే పకడ్బందీ వ్యూహంతో కూడా ముందుకు వెళ్తున్నారు. అంతేకాకుండా చూస్తే మాత్రము పాకిస్తాన్ సంబంధించిన పూర్తిగా సరిహద్దుల్లో ఎప్పటికప్పుడు ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి, అంతేకాకుండా వాటికి సంబంధించి ఎప్పుడు ఎలా తిరిగి కొట్టాలని దానిపైన కూడా ఇప్పటికే యొక్క సమావేశాలు కూడా నిర్వహిస్తున్నారు. మొత్తానికి ఓవరాల్ గా చూస్తే మాత్రము పెహల్గామ్ యొక్క ఘటన పైన దీనికి సంబంధించి పాకిస్తాన్ పైన అన్ని విధాలుగా దాడి చేస్తామో ఎవరైతే యొక్క దాడి చేశారో వారందరినీ కూడా తిరిగి ఎన్కౌంటర్ లో చంపేస్తామని చెప్పి కూడా దీనికి సంబంధించి ఇప్పటికే భారత ప్రభుత్వం కూడా దీనికి సంబంధించి పూర్తిగా వీటిని కూడా మనము మీడియాతో మాట్లాడుతూ ప్రధానమంత్రి చెప్పిన పరిస్థితి చూస్తున్నాము. ఓవరాల్ గా చూస్తే మాత్రము రాబోయే రోజుల్లో మాత్రం పాకిస్తాన్ సంబంధించి చూస్తే మాత్రము ఆ యొక్క దీనికి సంబంధించి ఇద్దరి మధ్య కూడా వార్ జరిగే అవకాశం కూడా కనిపిస్తుంది. రైట్ పవన్, థ్యాంక్ యూ.